ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, భగవంతుడు మీ స్నేహితుడు, రావణుడు మీ శత్రువు. అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుణ్ణి తగలపెడతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేక మంది నుండి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి? జవాబు: ఎవరైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా తయారయ్యి ఇతరులను కూడా తమ సమానంగా చేస్తారో వారికి అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు ఒకే ఒక శ్రీమతంను ఇస్తున్నారు. పిల్లలు ఏ దేహదారులను స్మృతి చేయక నన్నొక్కరినే స్మృతి చేయండి. పాట చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థం ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలిపించారు. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరం. ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయి. శరీరంలో బుద్ధి ఉండదు. ముఖ్యమైన విషయం ఆత్మ. నేను ఆత్మను, శరీరమేమో నాది. ఆత్మను ఎవరు చూడలేరు, శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరం జడమైపోతుంది. ఆత్మ కనిపించేది కాదు, శరీరం కనిపిస్తుంది. అదేవిధంగా ఓ గాడ్ ఫాదర్ అని పిలువబడే ఆత్మల తండ్రి కూడా కనిపించేవారు కాదు. కానీ వారిని తెలుసుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఆత్మలమైన మనమంతా సోదరులము. శరీరంలోకి వచ్చినప్పుడు వీరు సోదరులు అని, వీరు సోదరి సోదరులు అని అంటారు. ఆత్మలేమో అంతా సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. శరీరం ఉన్న సోదరీ సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. వారిని కళ్ళతో చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఒకప్పుడు సత్యుగ నూతన ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఉండేది కలియుగ పాత ప్రపంచం. ఇప్పుడు ఇది పరివర్తన చెందుతుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కదా. పాత ఇల్లు పడిపోతే కొత్త ఇల్లు కడతారు కదా. అదేవిధంగా ఈ పాత ప్రపంచం కూడా సమాప్తం కానున్నది. సత్యుగం తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలు తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. సృష్టిలోని చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సూర్యవంశం, చంద్రవంశంలు ఉంటాయి. వాటిని లక్ష్మీనారాయణల వంశం, సీతారాముల వంశం అని అంటారు. ఇది సులభమే కదా. మళ్ళీ ద్వాపర కలియుగాలలో వేరే ధర్మాలు వస్తాయి. పవిత్రంగా ఉన్న దేవతలు అపవిత్రమవుతారు. దీన్ని రావణ రాజ్యం అని అంటారు. రావణుణ్ణి ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ తగలపెడుతూ ఉంటారు. కానీ రావణుడు కాలిపోడు, మళ్ళీ మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ పెద్ద శత్రువు. అందుకే రావణుణ్ణి తగలపెట్టే ఆచారం ఏర్పడింది. భారతదేశానికి నంబర్ 1 శత్రువు ఎవరు? తర్వాత నంబర్ 1 మిత్రుడు, సదా సుఖం నిచ్చేవారు ఖుదా. ఖుదాను స్నేహితుడు అని అంటారు. దీన్ని గురించి ఒక కథ కూడా ఉంది. కాబట్టి ఖుదా ఏమో స్నేహితుడు, రావణుడేమో శత్రువు. స్నేహితుడైన ఖుదాను ఎప్పుడు కాల్చరు. రావణుడు శత్రువు. అందువలన 10 తలల రావణుణ్ణి తయారు చేసి ప్రతి సంవత్సరం తగలపెడతారు. గాంధీజీ కూడా మనకు రామరాజ్యం కావాలి అని అనేవారు. రామరాజ్యంలో సుఖము, రావణ రాజ్యంలో దుఃఖము ఉంటుంది. ఇప్పుడు కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నది ఎవరు? పతిత పావనుడైన శివుడు, సర్వాత్మల తండ్రి. బ్రహ్మ ఏమో దాదా. దాదా సదా సంతకం కూడా బాప్ దాదా అని చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా అందరి వాడైపోయాడు. ఇతన్ని యాడమ్ అని కూడా అంటారు. అతన్ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు.
మనుష్య సృష్టిలో ఇతను ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఇతన్ని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మనుష్య సృష్టిలో పెద్దవాడు ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు. ఇతను సాకార బాబా, శివ్ బాబా నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన మనుష్య సృష్టిని రచిస్తారని మహిమ కూడా ఉంది. ఇప్పుడు ఇది మీ పాత శరీరం. ఇది పతిత ప్రపంచం, రావణ రాజ్యం. ఇప్పుడు రావణుణ్ణి అసురీ ప్రపంచం సమాప్తమైపోతుంది. అందుకే మహాభారత యుద్ధం జరుగుతుంది. తర్వాత సత్యుగంలో శత్రువైన రావణుణ్ణి ఎవరు కాల్చరు. రావణుడు ఉండనే ఉండడు. దుఃఖ ప్రపంచాన్ని తయారు చేసినవాడు రావణుడే. ఎవరి వద్ద ఎక్కువ ధనముందో, పెద్ద పెద్ద భవనాలున్నాయో వారు స్వర్గంలో ఉన్నారని కాదు. కోట్ల కొలది ధనమున్నా అంతా మట్టిలో కలిసిపోతుందని తండ్రి అంటున్నారు. నూతన ప్రపంచంలో మళ్ళీ కొత్త నిధులు బయటపడతాయి. వాటి ద్వారా నూతన ప్రపంచంలో భవనాలన్నీ తయారు చేయబడతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వవలసి ఉంది. మనుషులు భక్తి చేసేదే సద్గతి కొరకు అని తండ్రి తెలుపుతున్నారు. మమ్మల్ని పావనం చేయండి, మేము వికారులమైపోయాము అని వేడుకుంటారు. వికారులను పతితులు అని అంటారు. సత్యుగంలో ఉండేవారు నిర్వికారులు, సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు యోగబలంతో జన్మిస్తారు. అక్కడ వికారాలు ఉండవు, దేహాభిమానము ఉండదు, కామము, క్రోధము, 5 వికారాలు ఉండవు. అందువలన అక్కడ ఎప్పుడూ రావణుని కాల్చరు. ఇక్కడేమో రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్రులుగా అవ్వండి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఎవరైతే శ్రీమతంను అనుసరించి పవిత్రంగా ఉంటారో వారే తండ్రి మతంను అనుసరించి విశ్వచక్రవర్తి పదవిని వారసత్వంగా పొందుకుంటారు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది కదా, ఇప్పుడుండేది రావణ రాజ్యం. ఇది సమాప్తం అవ్వనున్నది. సత్యుగ రామరాజ్యం స్థాపన అవుతుంది. సత్యుగంలో చాలా కొద్దిమంది మాత్రమే మనుషులుంటారు. సత్యుగంలో కూడా క్యాపిటల్ ఢిల్లీలోనే ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. సత్యుగంలో ఢిల్లీ ఫరిస్తాన్గా అంటే స్వర్గంగా ఉండేది. ఢిల్లీనే సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా క్యాపిటల్ ఢిల్లీనే. రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధాని. కానీ రామరాజ్యంలో వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి. అపారమైన సుఖముండేది. మీరు విశ్వరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ ఇస్తాను. మీరు నా మతంను అనుసరించండి. శ్రేష్టంగా అవ్వాలి అంటే కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఏ దేహదారిని స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా కంఠహారంగా అయి తర్వాత విష్ణుమాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను. తర్వాత బ్రహ్మ సరస్వతులు 2 ఉన్నారు. వారే సత్యుగంలో మహారాజా మహారాణులుగా అవుతారు. తర్వాత నెంబర్ వారుగా సింహాసనంపై కూర్చునే వారంతా మాలలో ఉంటారు. నేను ఈ భారతదేశాన్ని బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే శ్రమ చేస్తారో వారి స్మృతి చిహ్నం తయారవుతుంది అని తండ్రి అంటున్నారు. అది రుద్రమాల, ఇది విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది, విష్ణుమాల మనుషులది. ఆత్మలుండే స్థానం నిరాకార పరంధామము. దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు. ఆత్మ అండం వలె లేదు. ఆత్మ ఒక బిందు వలె ఉంటుంది. ఆత్మలైన మనమందరము స్వీట్ హోమ్లో ఉండేవారము. ఆత్మలైన మనమందరము తండ్రితో కలిసి అక్కడ ఉంటాము. అది ముక్తిధామము. ముక్తిధామానికి వెళ్ళాలని మనుషులందరూ కోరుకుంటారు. కానీ ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించాల్సిందే. అంతవరకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తూ ఉంటారు. మీరు తయారైతే పైన మిగిలి ఉన్న ఆత్మలన్నీ వచ్చేస్తాయి. తర్వాత సమాప్తమైపోతుంది. మీరు వెళ్ళి నూతన ప్రపంచంలో రాజ్యపాలన చేస్తారు. మళ్ళీ నెంబర్ వారుగా చక్రం తిరుగుతుంది.
పాటలో కూడా విన్నారు కదా, చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఇప్పుడు భారతవాసులు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు. మళ్ళీ వారు స్వర్గవాసులుగా అవుతారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాను. మీరు 84 జన్మలు భోగించి ఇప్పుడు పతితులుగా అయ్యారు. పతితులుగా చేసింది రావణుడు. మళ్ళీ పావనంగా చేసేదెవరు? భగవంతుడు. వారిని పతిత పావనుడు అని అంటారు. మీరు పతితుల నుండి పావనంగా, పావనుల నుండి పతితంగా అవుతారు. ఈ మొత్తం చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. అందుకొరకే ఈ వినాశనం నిర్ణయమై ఉంది. శాస్త్రాల్లో బ్రహ్మ ఆయువు 100 సంవత్సరాలని అంటారు. ఇప్పుడు ఏ బ్రహ్మలో తండ్రి కూర్చుని వారసత్వంనిస్తున్నారో ఆ బ్రహ్మ కూడా శరీరాన్ని వదిలేస్తాడు. ఆత్మల తండ్రి కూర్చుని ఆత్మలకు ఆ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మనుషుడు పావనంగా చేయలేడు. దేవతలు ఎప్పుడూ వికారాల ద్వారా జన్మించరు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు కదా. తండ్రి ఎంతో మంచి రీతిగా భాగ్యం మేల్కొనే విధంగా అర్థం చేయిస్తున్నారు. మనుషుల భాగ్యాన్ని మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. అందరూ పతితులై దుఃఖితులుగా ఉన్నారు కదా. త్రాహి త్రాహి అని దుఃఖంతో అల్మటిస్తూ వినాశనమైపోతారు. అందువలన తండ్రి అంటున్నారు, త్రాహి త్రాహి అనేందుకు ముందే బేహద్దు తండ్రి అయిన నా నుండి వారసత్వం తీసుకోండి. ఈ ప్రపంచంలో మీరు చూసేదంతా సమాప్తమైపోతుంది. స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారో అది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశ ఉన్నతి అంటే దేవతల రాజ్యం. భారతదేశ అవంతి అంటే రావణ రాజ్యం. ఇప్పుడు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది ఎంత సులభం! ఇది మనుషులను దేవతలుగా తయారు చేసే విద్య. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఏ ధర్మంలో ఎప్పుడు వస్తారో తెలుపుతున్నారు. ఇతర ధర్మాలన్నీ ద్వాపరం తర్వాతనే వస్తాయి. ఆత్మలు మొదట సుఖం తర్వాత దుఃఖంను అనిపిస్తారు. ఈ చక్రం అంతటిని బుద్ధిలో నిల్వ చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మీరు చక్రవర్తి మహారాజా మహారాణులుగా అవుతారు. కేవలం అల్ఫ్ బేల్ను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశనం తప్పకుండా జరిగే తీరుతుంది. ఎంత గొడవలు జరుగుతాయి అంటే విదేశాల నుండి వాపస్ కూడా రాలేరు. అందువలన తండ్రి తెలుపుతున్నారు, భారత భూమి అన్నిటికంటే ఉన్నతమైనది. చాలా తీవ్రమైన యుద్ధం మొదలవుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా రావటం కష్టమవుతుంది. భారత భూమి అన్నింటికంటే ఉన్నతమైనది. అక్కడ తండ్రి వచ్చి అవతరిస్తారు. శివ జయంతి కూడా ఇక్కడే జరపబడుతుంది. కేవలం కృష్ణుని పేరు వేసినందున మహిమ అంతా సమాప్తమైపోయింది. మనుషు మాతృలందరి ముక్తిదాత ఇక్కడే వచ్చి అవతరణని తీసుకుంటారు. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. గాడ్ ఫాదరే స్వయంగా వచ్చి ముక్తినిస్తారు. అందువలన అటువంటి తండ్రికే నమస్కరించాలి. వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి భారతదేశంలో వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. అందువలన ఇది అన్నిటికంటే గొప్ప తీర్థస్థానం. అందరినీ దుర్గతి నుండి విడుదల చేసి సద్గతిని ఇస్తారు. ఇది తయారైన డ్రామా. ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు, మన బాబా ఈ శరీరం ద్వారా ఈ రహస్యాన్ని తెలుపుతున్నారు. ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాము. ఆత్మాభిమానులు కావాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మురికి వదులుతూ ఉంటుంది. మీరు పవిత్రమై తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే అనేక మంది ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉన్నత పదవి పొందుతారు. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని మహిమ చేయబడింది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శ్రీమతంను అనుసరించి పవిత్రంగా అయి ప్రతి అడుగు తండ్రి మతంపై నడిచి
విశ్వచక్రవర్తి పదవిని తీసుకోవాలి. తండ్రి సమానం దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారు చేయు సేవ చేసి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవాలి. ఈరోజు వరదానము: కళ్యాణకారి వృత్తి మరియు శుభచింతక భావం ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. ఎవరైతే అందరి పట్ల కళ్యాణకారి వృత్తి మరియు శుభచింతక భావం ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే క్రింద పడేసేందుకు ప్రయత్నించినా, మనసును విచలితం చేసినా, విఘ్న రూపంగా అయినా కూడా మీకు వారి పట్ల సదా స్థిరమైన శుభచింతక భావం ఉండాలి. విషయాల కారణంగా భావం మారిపోరాదు. ప్రతి పరిస్థితిలో వృత్తి మరియు భావము యథార్థంగా ఉంటే మీపై వారి ప్రభావం పడదు. అప్పుడు ఏ వ్యర్థ విషయాలు కనిపించిన కూడా కనిపించవు. సమయం పొదుపైపోతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్: సంతుష్టత జీవితానికి అలంకారము. అందువలన సంతుష్టమనులుగా అయి సంతుష్టంగా ఉండండి. అందరినీ సంతుష్టపరచండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. ఏకమతము అనగా ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేసేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నతను ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి. లోపాలను ఏమాత్రమూ చూడకండి. ఎలాగైతే చంద్రుడు లేక సూర్యునికి గ్రహణం పట్టినప్పుడు దానిని చూడకూడదు, చూస్తే గ్రహచారం కూర్చుంటుందని అంటారో, అలా ఎవరిదైనా లోపం కూడా గ్రహణం వంటిది. దానిని ఎప్పుడూ చూడకండి. అచ్చా. ఓం శాంతి.